హాయ్ ఫ్రెండ్స్, మన పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకి ప్రతిరోజు 2 అవర్స్ ఆఫ్ డ్యూటీ ఇస్తారు ఫ్రెండ్స్. అంటే వారు ఎటువంటి పని చేయని అవసరం లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్. అయితే అది ఎవరికి ఇస్తారు, ఎలా ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు అనేటువంటి విషయం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా స్పోర్ట్స్ కేటగిరీ అనేటువంటిది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. స్పోర్ట్స్ కోటా కింద సెలెక్ట్ అయ్యేటువంటి వారు కూడా ఉంటారు ఫ్రెండ్స్. సో ఆల్ ఇండియాలో గేమ్స్లో పార్టిసిపేట్ చేసినట్లయితే వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఆ తర్వాత నేషనల్లో పార్టిసిపేట్ చేస్తే తర్వాత ప్రిఫరెన్స్. ఆ విధంగా ఉండి వారికి స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు కూడా వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. అదేవిధంగా మన పోస్టల్ డిపార్ట్మెంట్లో ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క స్పోర్ట్స్కి సంబంధించి లేదా గేమ్స్కి సంబంధించి ఆల్ ఇండియా లెవెల్లో ఈ గేమ్స్ స్పోర్ట్స్ ఈవెంట్స్ అనేవి కూడా జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే మన సర్కిల్ లెవెల్లో కూడా జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ సర్కిల్ లెవెల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ కానివ్వండి, ఆల్ ఇండియా లెవెల్ స్పోర్ట్స్ ఈవెంట్ కానివ్వండి, వీటిలో పార్టిసిపేట్ చేయాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ స్పోర్ట్స్ కోటాలో ఎవరైతే సెలెక్ట్ అయి ఉంటారో వారికి ప్రిఫరెన్స్ ఇస్తారు. అదే కాకుండా మంచి టాలెంట్ ఉండి వారు జనరల్ కేటగిరీలో సెలెక్ట్ అయినా సరే అలాంటి వారికి కూడా అప్పుడప్పుడు అవకాశం కూడా వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఇలాంటి వారు ఈ ఈవెంట్స్లో పాల్గొనడం కోసం వారికి రెగ్యులర్గా ప్రాక్టీస్ అనేటువంటిది అవసరం ఫ్రెండ్స్. సో అందుకే ఇలాంటి స్పోర్ట్స్మెన్స్ని, ఇలాంటి గేమ్స్లో పార్టిసిపేట్ చేసినటువంటి వారిని వారి ప్రాక్టీస్ చేసుకోవడం కోసం ప్రతిరోజు 2 గంటలు వాళ్ళకి డ్యూటీ ఆఫ్ ఇస్తారు ఫ్రెండ్స్. అంటే ప్రతిరోజు వారికి ఉండేటువంటి ఏదైతే వర్క్ ఉంటుందో వాటిల్లో 2 గంటలు వారు ఏదైతే కన్వీనియంట్గా మాకు ఈ 2 అవర్స్ నాకు కన్వీనియంట్గా ఉంటుంది అని చెప్తారో ఆ 2 అవర్స్ వారికి ఎగ్జంప్షన్ ఇస్తారు ఫ్రెండ్స్. ఆ 2 గంటల్లో వారు వెళ్ళి వారి యొక్క స్పోర్ట్స్లో కానివ్వండి, గేమ్స్లో కానీ దేంట్లో అయితే వారు నైపుణ్యం ఉంటుందో వాటిని ప్రాక్టీస్ చేసుకునేటువంటి వెసులుబాటు కల్పిస్తుంది ఫ్రెండ్స్ మన పోస్టల్ డిపార్ట్మెంట్. అయితే దీన్ని మిస్యూజ్ చేసేవారు కూడా ఉంటారనే ఉద్దేశంలో ఇలా వారికి పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆ 2 అవర్స్లో వారు నిజంగానే ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా అనేటువంటిది ఒకసారి చెక్ చేసుకోండి. అలా చెక్ చేసినప్పుడు అది ఫ్రాడ్ అని తెలిసినట్లయితే వారికి ఆ 2 అవర్స్ ఆఫ్ డ్యూటీ అనేటువంటి దాన్ని క్యాన్సిల్ చేయండి అని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో ఈ లెటర్ అనేటువంటిది తెలంగాణ సర్కిల్ వారు ఇష్యూ చేసినటువంటి లెటర్ ఫ్రెండ్స్. సో లాస్ట్ ఇయర్ 2023-24లో ఎవరైతే ఆల్ ఇండియా స్పోర్ట్స్లో అలాగే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ కూడా ఈ 2 అవర్స్ ఆఫ్ని ఇమ్మంటూ ఈ లెటర్ అనేటువంటిది ఇష్యూ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇందులో రకరకాల స్పోర్ట్స్ గేమ్స్ అన్నీ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. సో వాటిలో పార్టిసిపేట్ చేసినటువంటి వారికి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో అంటే మొన్న ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఏప్రిల్ 1, 2024 నుంచి 31 మార్చ్ 2025 వరకు ప్రతిరోజు 2 గంటలు వారికి ఆఫ్ ఇస్తారు ఫ్రెండ్స్. సో ఆ 2 గంటల్లో వారి యొక్క స్పోర్ట్స్ గేమ్స్ ఏదైతే ఉంటుందో వాటిని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో తెలంగాణ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ గారు ఇనిషియేషన్ తీసుకొని అక్కడి నుంచి రీజనల్ ఆఫీసర్స్కి అలాగే డివిజనల్ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ పంపిస్తున్నారు ఫ్రెండ్స్. సో ఈ విధంగా ప్రతి ఒక్క డివిజనల్ ఆఫీస్కి పంపించి సో అక్కడ ఎవరైతే ఈ ఆల్ ఇండియా లెవెల్లో గేమ్స్లో స్పోర్ట్స్లో కానీ పార్టిసిపేట్ చేశారో వారందరికీ కూడా ఈ విధంగా 2 అవర్స్ స్పేర్ ఇవ్వండి, వారికి డ్యూటీ లేకుండా వారిని ప్రాక్టీస్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో దీంట్లో లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఎవరైతే ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో పాల్గొన్నారో వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేసి వీరందరికీ రోజుకి 2 అవర్స్ లెక్కన వారికి డ్యూటీ ఆఫ్ ఇవ్వండి అని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ చూసినట్లయితే అథ్లెటిక్ టీమ్ ఫ్రెండ్స్. సో ఇందులో 11 మంది ఉంటారు. సో వీరందరికీ కూడా ఆ 2 అవర్స్ ఆఫ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అలాగే బ్యాడ్మింటన్ టీం వీరు 5 మంది ఉన్నారు. అలాగే క్యారమ్స్ ఆడిన వాళ్ళు, అలాగే చెస్ టీం ఉంది, చెస్ టీంకి కూడా ఇస్తారు ఫ్రెండ్స్. అలాగే క్రికెట్ టీం వీరు 11 మంది ఉంటారు. సో వీరికి కూడా రోజుకి 2 గంటల లెక్కన వాళ్ళకి ప్రాక్టీస్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వని చెప్పారు ఫ్రెండ్స్. క్రికెట్ టీంలో 11 మంది ఆడతారు, కానీ 15 మందికి ఛాన్సెస్ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే కబడ్డీ టీం, ఇక టేబుల్ టెన్నిస్ టీము, ఇలా ప్రతి ఒక్క స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి సంబంధించి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక వాలీబాల్ టీంకి కూడా అలాంటి ఎగ్జామ్స్ని ఇస్తున్నారు. ఇక అదేవిధంగా చూసినట్లయితే WLPL BP టీం అంటారు ఫ్రెండ్స్. అంటే వెయిట్ లిఫ్టింగు, పవర్ లిఫ్టింగు అనేటువంటిది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించి కూడా ఇస్తారు. అలాగే పారా వాలీబాల్ అనేటువంటిది ఒకటి ఉంది. అలాగే సాఫ్ట్ బాల్ సంబంధించి కూడా ఒక గేమ్ ఉంది ఫ్రెండ్స్. సో దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్స్ అనేటువంటిది ఇస్తారు. ఇక అదేవిధంగా స్కేటింగ్లో పార్టిసిపేట్ చేసినా కూడా ఇస్తారు. ఇక జూడోలో పార్టిసిపేట్ చేసిన, ఖోఖోలో పార్టిసిపేట్ చేసిన, హ్యాండ్బాల్, అలాగే అట్యా పట్యా అనేటువంటిది కూడా ఒక గేమ్ ఉందండి ఫ్రెండ్స్. సో ఇలాంటి వాటిలన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేసినందుకు గాను వీరందరికీ రోజుకి 2 గంటల చొప్పున వారికి
డ్యూటీ లేకుండా ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ 2 గంటల్లో వారు ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగించుకోవాలి ఫ్రెండ్స్. అయితే ఇది మిస్యూజ్ చేసినట్లయితే కఠినమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇలాంటి ప్రొవిజన్ కేవలం తెలంగాణ సర్కిల్లో మాత్రమే కాదు ఫ్రెండ్స్. సో మన పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అన్ని సర్కిల్స్లో, అన్ని డివిజన్స్లో ఎక్కడెక్కడైతే మనకి ఆల్ ఇండియా లెవెల్లో లేదా నేషనల్ లెవెల్లో గేమ్స్, స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తారో వారందరికీ కూడా ఇలాంటి వెసులుబాటు ఉంది ఫ్రెండ్స్. అయితే తెలంగాణ సర్కిల్ వారు ఇనిషియేషన్ తీసుకుని ముందుగానే ఆర్డర్ ఇచ్చారు. ఒకవేళ ఏదైనా సర్కిల్లో ఇలాంటి ఆర్డర్ ఇవ్వకుండా ఉంటే, మీరు కనుక అలా పార్టిసిపేట్ చేస్తుంటే, మీరు 2 అవర్స్ ఆఫ్ కావాలనుకుంటే మీరు ఒక రిప్రజెంటేషన్ పెట్టినా సరే మీకు ఈ ఎగ్జామ్షన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.